ఈ మంత్రాన్ని జపిస్తే ఏ కోరికైనా తొందరగా సిద్ధిస్తుందిట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందిట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రంతో విభూది పెడితే పీడ కలలు రావంటారు. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే అనుకున్న కార్యం ఫలిస్తుంది. నమ్మకంతో చేయాలి. ఉపదేశం లేని వారు అమ్మవారిని గురువుగా భావించి మంత్రజపం చేసుకోండి. సాయంత్రం సంధ్యాకాలం తర్వాత కాని, చీకటి అయ్యాక కాని స్నానం చేసి, వినాయకుడికి నమస్కారం చేసి మీకు ఉన్న సమస్య ఏంటో వారాహి మాతను తలుచుకుని, సంకల్పం చెప్పుకుని జపం మొదలు పెట్టాలి. వీలైతే దానిమ్మ గింజలు నివేదన చేయండి. పూజ గదిలోనే కాదు, మీరు శుభ్రంగా ఉండి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కూర్చుని చేయవచ్చు. మనసు పెట్టి చేయాలి, ఏకాగ్రత ఉండాలి. వారానికి మీకే మార్పు తెలుస్తుంది. మీకు పడాల్సిన బాధ సమయం 80% తగ్గుతుంది. అంటే సంవత్సరం రోజులు పడాల్సిన కష్టాన్ని 2 నెలలకు ఇంకా తక్కువ సమయానికి తగ్గుతుంది. అది కర్మ ఫలితం కాబట్టి అనుభవించాలి. కాని తక్కువ సమయంలో చిన్న వాటితో పోతుంది, తట్టుకునే శక్తి వస్తుంది. ఇంకో తప్పు మన వల్ల జరగకుండా ఆ తల్లి కాపాడుతుంది. పరిహారం అనేది విపరీతంగా ఉన్న బాధ నుండి ఉపశమనం పొందడానికి, తక్కువ సమయంలో సమస్య తీరడానికి ఉపయోగం.